అంత పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వంగి నాకు చెయ్యి ఇవ్వడం అనేది లేదు, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ జీవలక్షణం అది. వంశశేఖర్ది నాకు తెలుసు కదా, నాకు అన్న అన్న అని పిలుస్తారు, శిష్యుల్లాగా ఉంటారు. ఐ నో అబౌట్ దెమ్ వెరీ వెల్. కాకపోతే స్వామి ఇక్కడ ఒక మాట, ఇది కేసీఆర్ అని టైటిల్ పెట్టినప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చి, కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన టైంలో రిలీజ్ అవుతుంది. ఆ క్లాష్ ఏం రాలేదా? ఇది మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని ఆ రోజు కనుక చేసుంటే ఎవరో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉండేవాళ్ళని ప్రశంసలను అటుపోయేవి. ఈ బినామీలు సునామీలు దరిద్రాలన్నీ ఉన్నాయి వెనక, అది జరగకపోవడం మంచిది గురు. ఆ రోజు నేను ఏదో యాక్షన్ నిరుత్సాహపడిపోయి డీలా పడిపోయా. కానీ ఆ రోజు జరుగుంటే ఎవరో డబ్బులు ఇచ్చారు రాకేష్కి, ఎవరో అనుకున్నారు అని ఎంత పెద్ద పేరు నేను అపనింద మోసేవాడినో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నీ త్యాగాలు వెలుగులోకి వచ్చిండే. త్యాగాలు కాదు, రక్తం కూడా కలమషం చేసే రోజులు ఇవి. ఇది రక్తం కాదు, కుంకుమలో నీళ్లు పోసి మీదేశారనే రోజులు ఇవి. దరిద్రమే, రక్తం కాదనేస్తారు. కరెక్ట్. బాధని కూడా నవ్వుతుంటే కూడా, ఏడుస్తుంటే కూడా అది నవ్వు కాదే. మరి ఎవరు వద్దని లేదని నిన్ను, కేసీఆర్ ఏంట్రా బాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రా ఇది, నువ్వు ఎక్కడున్నారా బాబు? రేపు 22వ తారీఖు, అందుకే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా నేను మీట్ అయ్యి వారికి నా మొదటి టికెట్ అమ్ముతున్నాను వారికి. ఓ, నువ్వు మామూలుడివి కాదు, నన్ను ఇస్తున్నా ఆయనకి. వాళ్ళ ఛానల్ బిగ్ టీవీకి వెళ్ళి చెప్పా, రండి నా అవార్డు, ఈ సినిమాకి 3 అవార్డులు నేను తీసుకొస్తున్నా ఖచ్చితంగా, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి, మీ గవర్నమెంట్ కూడా చూడాలి. ఇది సినిమా తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ యొక్క మట్టి వాసన. రేపు తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఒరిస్సాలో, కర్ణాటకలో, అమెరికాలో వచ్చేసి ఫ్లిప్టెక్స్ వాళ్ళు చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో వచ్చి సదరన్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు నా సినిమా. ఒక డీప్ ఆర్ట్స్ అని ఒక మొన్న అమరం తీసుకున్న వాళ్ళు వచ్చి నా సినిమా వాళ్ళు భుజానికి వేసుకున్నారు. ఒక చిన్న రాకేష్ ప్రయాణం సార్. ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం ఏంటి సార్ నా సినిమా? చాలా గొప్ప వ్యక్తి, నువ్వు జీవితాంతం అతను ఫోటో పెట్టుకున్నా. శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా పాదాభివందనాలు సార్. నిజంగా ఆయనకి మీరు ప్రత్యేకంగా నేను మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టు వారికి మీ అభినందనలు కూడా ఇవ్వండి. తప్పకుండా, నేను ఇదే చెప్తున్నా, ఆయన ఫోటో పెట్టుకోమని చెప్తున్నా. నిజంగా, ఎందుకంటే ఇవాళ రేపు ఎవరి మట్టుకు వాళ్ళు బాగా టైఅప్ అయిపోయి ఉన్నారు. సినిమాలు పెద్ద సినిమాలు రిలీజులు ఏమో అదొక ఇది ఒక వింత అనకూడదు కానీ పెద్ద ఎంత సముద్రం ఇది. ఎటెళ్ళినా తిమ్మెంగళాలు ఉన్నాయి, ఎటెళ్ళినా యుద్ధమే ఇది. యుద్ధంలో ఓడిపోవడమే ఒకటి ఉంటది గురుగారు. కానీ ఇక్కడ కాకపోతే నువ్వు ఇలాంటి యుద్ధం చేసినప్పుడు కేసీఆర్ అని టైటిల్ పెట్టడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే అతను మహాయుద్ధం చేసి వచ్చాడు, ఉద్యమ యోధుడు. అన్నారు ఎందుకు ఈ పేరు పెట్టావు అని అన్నారు. ఎవరు ఒకళ్ళు అడిగారు ఎందుకు ఈ పేరేంటి అని అన్నారు. కేసీఆర్ గారు వాళ్ళు ఎవరు అడగలేదు, అడిగారు. మనకి వాళ్ళ నుంచే నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకున్నా, సబ్మిట్ చేసాక కదా ఆ సినిమాలో. ఎవరికి సబ్మిట్ చేసావు? మనం పార్టీకి సబ్మిట్ చేయాలి గురుగారు. మరి ఆయన పేరు వాడుతున్నప్పుడు అక్కడి నుంచి నో అబ్జెక్షన్ మనం ఛాంబర్ కి ఇవ్వాలిగా, రిజిస్ట్రేషన్ చేయాలంటే. రిజిస్ట్రేషన్ ఎవరు పేర్లు పెడతారు, రిజిస్ట్రేషన్ చేయరు కదా. కేసీఆర్ పేరు ఒక ఉద్యమ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుకి నేను అన్నా ఆయనకి, నీకెందుకు ఇస్తా, చూస్తే ఎంతున్నావు నువ్వు, కామెడీ సినిమాలు చేసుకోపో అన్నారు. సార్ ఎవరు ఒక పెద్ద వ్యక్తి అన్నారు, పేరు చెప్తే ఫీల్ అవుతారు. సార్ కేటీఆర్. నువ్వు ఒక మాట నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంత బజ్జీలోంచి ఇంత మీడియాలోంచి వచ్చినోడివి, ఆ పేరు చెప్పినప్పుడే దాని విలువ, లేకపోతే నువ్వు పడ్డ బాధకి అదే అన్నాను గురు. ఎవరది? ఒక పెద్ద వ్యక్తి, ఎవరు చాలా పెద్ద వ్యక్తి అన్నారు. ఛాంబర్ లో ఉన్న ఒక పెద్ద వ్యక్తి, ఛాంబర్ లో ఉన్న పెద్ద వ్యక్తి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాం ఇదంటే, సార్ నేను అన్నా, సార్ కేటీఆర్, కేసీఆర్, ఎన్టీఆర్, ఎంజేఆర్, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రాష్ట్రంలో ఎన్ఎన్ఆర్ఆర్, రేవంత్ రెడ్డి ఆర్ఆర్లే, ఇవన్నీ 3 అక్షరాలు ప్రపంచానికి కుదిపేసాయి సార్. ఎన్టీఆర్ గారి దగ్గర, ఎన్టీఆర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కేసీఆర్ గారి వరకు ఇవన్నీ ప్రభంజనాల పేరు సార్. ఊపిరిలు ఉంటాయి. ఇంకో పేరు మర్చిపోయావు నువ్వు సార్, ఇంకొక ఆరు. ఏంటి సార్? అసలు సినిమా ఇండస్ట్రీనే ఒక షేక్ ఆడించిన ఆరు అది. ఎంజేఆర్, RRR కాదు, చెప్పు నువ్వు. రాజమౌళి గారిది. నెక్స్ట్ పిక్చర్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, రాజ్బాబు గారు. కాదు, సినిమా ఇండస్ట్రీని అసలు ఒక షేక్, ఒక షాక్. ఆరా డైరెక్టర్ అంటేనే అసలు అమ్మా అనిపించిన పేరు అది. అయ్యో బాబోయ్, ఏంటండి నేను మిస్ అయిన, నాకు షాక్ చెప్తే నా గుండెలో షాక్ వస్తుంది. మరి అదే, అది నువ్వు ఆ పేరు ఎలా మర్చిపోయావు? ఏంటి గురుగారు, ఏంటి అది, ఏంటి చెప్పండి. సినిమా ఇండస్ట్రీ షేక్ అతని పేరు చెప్తే, సౌత్ ఇండియాలోనే షేక్ ఆయన పేరు చెప్తే. సాయి రాజేష్. అయ్యో నాకు ఈ టెన్షన్, నాకు మీరు ఎట్లా తెలుసా నన్ను ఇలా అంటుంటే గుండెలు అదురుతున్నాయి. ఏంటి చెప్పండి తొందరగా, పేరుని ఇలా మిస్ అయ్యాను. దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, డిఎన్ఆర్. రేపు సభాముఖంగా నేను ఇది చెప్తున్నా,
మీరు గుర్తు చేశారని కూడా మీ పేరు చెప్పి చెప్తాను. SDNR DNR దర్శకరత్న. తర్వాత ఏ డైరెక్టర్ అయినా తర్వాతే మా రేలంగి గారి గురువుగారు. గురువుగారు నిజంగా వారు కూడా ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు గురుగారు అని. ఎవరు కాదు రాలింగ నరసింహారావు ఎవరు రాకేష్, ఈ సినిమా ఇండస్ట్రీవే గురువు గారని, మేస్త్రి అని, దర్శక రత్న అని, ఇంకా అంతకన్నా పెద్ద డైరెక్టర్ ఇండస్ట్రీలో పుట్టడం కష్టం. చెప్పారు కాబట్టి NTR DNR MJR నా పదాన్ని సవరించుకుంటున్నా. కాదు, నువ్వు మళ్ళీ ఆర్డర్ మిస్ అవుతున్నావు. NTR ANR KRR తర్వాత KRR అంటే చెప్పండి రాఘవేంద్రరావు గారు. 4 DNR 5 ఇంకా నువ్వు నా లిస్ట్ వేసుకోవాలి. నీ లిస్ట్ నువ్వు వేసుకో. సరి చేశారు చక్కగా సవరణ. KVR మరి అంతే, కేవి రెడ్డి గారు. MJR ఇంకా ఆఫ్ కోర్స్ MJR. అంటే నేను ఎందుకు గుర్తు చేశానంటే లేదు మంచి నువ్వు అసలు ఆరు మర్చిపోయి. నిజం, వాస్తవం ఇది నేను సవరించుకుంటాను. అది సెన్సేషనల్ ఆర్, మామూలు ఆర్ కాదు అది. అలా ఆ పేరు నాకు సబ్మిట్ చేశా కథని. సార్ ఒక లంబాడి కుర్రాడు ఉంటాడు సార్, ఆడు కేసీఆర్ గారికి వీరాభిమాని సార్, మొత్తం కోసుకున్న కింద కేసీఆర్ అని పడుతుంది సార్. వాడు ఊరిని కాపాడడానికి ఊర్లో ఎవరికి చెప్పా చేయకుండా బస్సు ఎక్కి ఒక చిన్న మూట పట్టుకొని బయలుదేరాడు సార్. ఆడి కథ సార్ ఇదన్నా. ఆ ఊరికి ఆడు ఏం చేశాడు సార్, ఆ ఊరిని ఎట్లా మేలుకొల్పాడు, ఆ ఊరిలో జనాల్ని ఎలా కాపాడాడు రాత్రికి రాత్రి, ఆ ఊరికి వాడు ఎలా హీరో అయ్యాడు, ఆ ఊరికే ఈ ఫ్యాన్ అయినటువంటి వ్యక్తిని ఎట్లా రప్పించాడు సార్, ఇది సార్ కదా అని చెప్పాను. నేను ఇలాంటి నీ సినిమా ముందు ఎలక్షన్ ముందు వచ్చుంటే కేసీఆర్ గారికి బాగా వెళ్ళిపోయింది. అమ్మో పెద్ద న్యూస్. మీరు చెప్పండి సభ. కాదు, నేను చెప్తున్నాను కదా, TRS కి ఒక సింపతి వేవ్ వర్కౌట్ అయి ఉండేది, ఒక మారల్ వేవ్ కనెక్ట్ అయి ఉండేది. అంటే నేనైతే రాజకీయ పరంగానే అనుకోలేదు గురుగారు. ప్రతి ఒక్క వ్యక్తికి అభిమానులు ఉంటారు, మీకు అభిమానులు ఉంటారు. ఎందుకుంటారు? ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు. నేను చెప్పేది అదే కంఠాపదంగా. చిరంజీవి గారికి కాదు, మహేష్ బాబు గారికి కాదు, కృష్ణ గారికి కాదు, ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటాడు. అలా ఈ కథలో సర్వసాధారణంగా తెలుసో తెలియకో వాళ్ళు పడ్డ కష్టాలకి, వాళ్ళు చూసిన ఇప్పుడు చిన్న లేత ప్రాయంలో ఏదన్నా ఒక సంఘటన చూస్తే అది బలంగా పాతుకుపోయి ఉంటుంది, బలంగా ముద్రపడి. మీ మనసులో కూడా చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, 100%. నా మనసులో చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. అది భయాందోళనకు గురి చేయొచ్చు, ఉద్రేకానికి గురి చేయొచ్చు, కసిగా మమ్మల్ని నిద్ర లేపచ్చు. అలా కుర్రోడికి కేసీఆర్ గారిని చూశాడు, చలో ఇక బండి ఏదైతే బండి వెనక బండి కడదామని బయలుదేరి. కాకపోతే ఆ కుర్రాడు పల్లెటూరులో బయలుదేరి నానా బాధలు పడి, నానా కష్టాలు పడి, ఎన్నో ఆశలతో పల్లెటూరు తాలూకు జనజీవన స్రవంతిని కంప్లీట్ గా మార్చేద్దామని ఒక ప్రెషర్తో హైదరాబాద్ వచ్చేసరికి హైదరాబాద్ లో కేసీఆర్ గారు లేరు. చచ్చాడు గొర్రె, చచ్చింది గొర్రె. అప్పుడు ఉన్నాడు, నేను కథ తీసినప్పుడు ఉన్నారు. నేను ఎక్కడ షూటింగ్ చేసినా కూడా పోలీసులు రేవంత్ రెడ్డి చెప్పు ఎక్కడ షూటింగ్ చేసినా కూడా, నేను ఫస్ట్ టైం మూవీలో ప్రగతి భవన్ షూట్ చేసా పోయి ధైర్యంగా. నేను రా అన్నాడు సార్, కమిషనర్ దగ్గర లెటర్ తెచ్చావా అన్నాడు, లేదు సార్. పోలీస్ స్టేషన్లో PS లో లెటర్ తెచ్చుకున్నావా, లేదు సార్. మరి ఎక్కడి నుంచి వచ్చింది, కేసీఆర్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది సార్. కేసీఆర్ లెటర్, కేసీఆర్ గారిని కలిసి అప్పటికి కలిసాగా సెన్సేషన్ న్యూస్ అయింది. అప్పుడు గోరెటెంకన్న రాసిన పాట, గోరెటెంకన్న గారి పాట, మను గారు కల్పనక్క పాడిన పాట, స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీలన తెలంగాణ వీల అనే ఒక పదాన్ని రాయించారు. టైటిల్ పోతుంటే ఈ టైటిల్ కూడా వృధాగా వాడద్దు, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, కళాకారులని, ఔనిత్యాన్ని, గోపురాధామాలన్నింటినీ వర్ణించాలి ఇందులో అని చెప్పి రోజుకు 6 గంటలు పట్టుకున్నా గోరెటెంకని. కొన్ని గుంప దగ్గర వదలరా, నేను రాస్తాను. లేదు ఇక్కడ కూర్చోండి, నేలరా, ఏం కాదు కూర్చోండి, మంచిగా మనం వచ్చింది ఇక్కడ కూర్చొని, పాపం అక్కడ కూర్చొని, అక్కడ ఎంత గొప్పగా ఇచ్చారని, ఎంత గొప్పగా ఇచ్చారు గోరెటెంకన్న గారు. ఆయన చదివిన పుస్తకాలు అంత లేదు నా వయసు, ఆయన రాసిన అక్షరాలు అంత లేదు నా వయసు, ఇచ్చాడు సార్. స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, విపద దరువుల నేల, యక్ష జ్ఞానపుష కవియోగి భాగవత స్కందాల ఈనే, జయకీర్తికై మోగెరా తెలంగాణ తంగిడై పూసిందిరా అని ఇచ్చాడు సార్. తెలంగాణ తంగిడై పూసింది ఏమిటి ఇచ్చాడండి, ఏమిడయింది చూడు. అందులో కూడా
ఆ ఎత్రిక్ టర్మ్ అది. తంగిడి అనేది, తంగిడి పువ్వులు అన్నది మామూలుగా గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పూలు, కానీ తంగిడ మళ్ళీ మట్టి బతుకమ్మ పడింది అక్కడ. అంత గొప్ప పదం నాకు గోరెటెంకన గారు. గ్రామీణ పరిమళం. నాకు బాలుగారు పాడితే ఇష్టం ఆ పాట. మళ్ళీ అక్కడ మళ్ళీ మనుగారిని పట్టుకున్నా. బాలుగారు లేరుగా అప్పుడు అంటే ఆయన పాడితే బాగుంటుందని నా ఉద్దేశం, నా బాధ. లేరు. మనుగారిని పట్టుకున్నాయి. గురువుగారు అన్న పాడి పెడతా తదాస్తు అన్నాడు. ఆయన ప్రసాదం ఇచ్చాడు నాకు. ప్రసాదం ఏంటి, వరం ఇచ్చాడు. ఆయన పట్టుకోవడమే మహా. అప్పటికి జబర్దస్త్ జడ్జిగా ఉన్నారు కాబట్టి ఉన్నప్పుడల్లా 5 నిమిషాలు 6 నిమిషాలకి వెళ్ళి ఇట్ట నన్ను కాబట్టి తండ్రి నా పాట అద్భుతమైన పాట తండ్రి అన్న. కల్పనక్క గారు సార్, ఆవిడిచ్చింది సార్. కల్పన పాడడం అంటే మాటలు గుడ్. 2 గంటలు ఏకాధ్వనిలో వింటుంటే సార్ ఒళ్ళు పులకరి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీరు ఒక వేరే అడ్రస్ పెట్టారు. నేను అయ్యో ఎట్లా ఈ ట్రాఫిక్లో అనుకుంటే ఆ పాట పెట్టుకొని నన్ను నడిపిస్తుంది. నా కారుకి డీజిల్, కానీ నా ఒంటికి డీజిల్ నా పాట. ఎంత గొప్పగా నన్ను నడిపిస్తుందంటే, మళ్ళీ గుద్దితే గోడనైనా గుద్దేయచ్చు ఈ వయసులో అన్న కసిగా ఆ పాట చక్కగా ఇచ్చారు నాకు.